హాయ్ అండి, ఈరోజు నేను కీమా కర్రీ చేసి చూపిస్తున్నాను. హాఫ్ కేజీ కీమా, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ వేడి కాగానే ఆనియన్స్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై కావాలి. ఫ్రై అయినాక పచ్చిమిర్చి చిన్నగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. కొంచెము కొత్తిమీర వేసి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక కీమా వేసేసుకోవాలి. కీమా మనము షాప్లో అడిగితే కీమా కర్రీ కంటే కొట్టిస్తారనమాట. ఈ విధంగా కొట్టిస్తారు. తగినంత పసుపు, కారము, తగినంత సాల్టు వేసేసి మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట. మంచిగా కీమాకంతా పట్టియాలి. ఉప్పు కారం అంతా పట్టించుకోవాలి. పట్టించుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అయినాక తీసి కొన్ని వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే కీమా ఉడకాలి కదా, మటన్ కదా, అందు గురించి కొన్ని వాటర్ వేసిన అనమాట. మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ తీసి కలుపుతుండాలి. అప్పుడప్పుడు కలుపుతుండాలి, లేకపోతే మాడిపోతుంది అన్నమాట. వాటర్ ఉన్నాయా లేదా చూసుకోవాలన్నమాట. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. పూరీలో కూడా తినొచ్చు, బాగుంటుంది. మళ్ళీ తీసి మూత తీసి చూసుకోవాలన్నమాట. కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేయడం మిస్ అయిపోయింది లాస్ట్లో దించే ముందు. ఇప్పుడు రెడీ అయ్యింది చూడండి. కీమా కూర రెడీ అయిపోయింది. నేను చేసిన కీమా కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.